తెలుగుదేశం పార్టీ ఎంపీ సిచ్యువేషన్ అయితే అది కాదండి. ఓకే. అక్కడ ఏమవుతుందంటే మాకు అటెండెన్స్ చూస్తారు, ఎంతమంది అటెండ్ అవుతారు, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ఎన్ని డిస్కషన్లో పాల్గొంటున్నారు, వీటి క్వాలిటీ ఏంటనేది చంద్రబాబు గారు యాజ్ ఏ సీఎం మీటింగ్ పెట్టినప్పుడు అసెస్మెంట్ చేస్తారు. ఓకే సార్. చేసి ఏ ఎంపీ ఏం చేస్తున్నారని ర్యాంకింగ్స్ కూడా ఇస్తారు. కాబట్టి అందరు జాగ్రత్తగా మీ ర్యాంక్ ఏంటి సార్ ఉంటారు. దాంట్లో? నేను 2, 3 అట్లా ఉంటానండి. 2-3 ర్యాంకులలో సార్. గ్రేట్ సార్. 2-3 ర్యాంకులు అంటే ఎక్కువగా మనకు కృష్ణదేవరాయలు కావచ్చు, కృష్ణదేవరాయలు మా లీడరు. అదే సార్, కృష్ణదేవరాయలు రామ్మోహన్ గారు మినిస్టరు, తర్వాత మన చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంకొక మినిస్టర్ అక్కడ. ఓకే సార్. మిగతా ఎంపీస్ అంతా ఉంటారు. వాళ్ళు ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఏంటనేది చంద్రబాబు గారు తీసుకొని అందరినీ, తర్వాత ప్రతి పార్లమెంట్ ముందు మీరు ఎలా పాటించాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా మాకు గైడెన్స్ ఇస్తుంటారు. ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గైడెన్స్ బాగుంటుంది. మరి డీలిమిటేషన్ మహిళా బిల్ అప్పుడు ఏంటి సార్, అసలు ఎలాంటి డైరెక్షన్ వచ్చింది, ఎందుకు అసలు విపక్షాల మొత్తం గగ్గోలు పెట్టేది, వీగిపోయింది కదా బిల్లు? బిల్లు వీగిపోయింది. అయితే డీలిమిటేషను మహిళా బిల్లుకి వచ్చినప్పటికీ అవి 2 ప్రత్యేక సమావేశాలు పెట్టారండి. దగ్గర 16 గంటలు డిస్కషన్ కూడా అయింది దాని మీద. వాళ్ళు అనుకున్నది ఏంటంటే మహిళా బిల్లు, దీనిలో 2-3 డౌట్స్ ఉన్నాయి ప్రజలకి. అపోజిషన్ వాళ్ళు రైజ్ చేసింది కూడా అవే. ఏంటంటే మహిళా బిల్లు 2023లోనే పాస్ అయిపోయింది. అవును, అది కాన్స్టిట్యూషనల్, అది అమలు చేయండి ఇప్పుడు అంటున్నారు విపక్షాలు. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది. అయితే అది ఎప్పటి నుంచో వస్తుంది, గత 20 ఏళ్ళ నుంచి అప్పుడు అనుకుంటాం. మొన్న పాస్ అయింది, అందరు కన్సెన్సస్తో చేశారు. అయితే దాన్ని ఇప్పుడు 26లో ఎందుకు దాన్ని ఆ బిల్లుకి అమెండ్మెంట్ పెట్టారు? ఎందుకంటే మన 23లో ఉన్న మహిళా బిల్లులో ఒక క్లాజ్ ఉంది. ఏంటంటే అది ఈ మహిళా బిల్లులో రిజర్వేషన్ 33% మహిళలకు ఇచ్చేది మన జనగణన అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం క్లాజ్ ఉంది. దానివల్ల 2024లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఓకే. ఇప్పుడు 29లో ఇంప్లిమెంట్ చేద్దామని దాని అమెండ్మెంట్ సవరణ తీసుకొచ్చారు. సవరణ తీసుకొచ్చి ఈ బిల్లుకి జనగణన స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ కాలేకపోతుంది కాబట్టి దానికి టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ జనగణన కంప్లీట్ అయ్యేటప్పటికి 2029కి మనం మా నియోజకవర్గాల బోర్డర్స్ డిసైడ్ చేయడం, ఎవరెవరికి ఏమవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, బీసీ, ఈబీసీ రిజర్వేషన్స్ డిసైడ్ చేయ టైం పడుతుంది. కాబట్టి మనం దాన్ని 50% ఉన్న స్థానాలని 50% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ బిల్లు ఈ బిల్లు కలిపి పెట్టారు. ఓకే సార్. అయితే చిన్న పొరపాటు ఏం జరిగిందంటే ఆ బిల్లులో ఆ 50% అనేది రాలేదు, పాపులేషన్ అని వచ్చింది. ఓకే ఓకే. మాకు వచ్చిన బిల్లులో జనాభా ప్రాతిపదికన అనేది వచ్చింది. అది అపోజిషన్ వాళ్ళు రైజ్ చేశారు. కానీ ఆ రోజు హానరబుల్ హోంమంత్రి గారు అమిత్ షా గారు, ఇది ఎట్లా జరిగిందో మీకు గ్యారంటీ కదా కావాల్సింది, ఇది నాకు 1 గంట టైం ఇస్తే అది మార్చేసి జనాభా ప్రాతిపదికన అనేది తీసేసి 50% అనేది ఇంక్లూడ్ చేసుకొచ్చి ఇస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగితే దానికి కూడా అపోజిషన్ పార్టీస్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి బిల్లు వీగిపోయింది. ఆయన కానీ యాక్సెప్ట్ చేస్తుంటే మహిళా బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ 2 పాస్ అయి ఉంటాయి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో దాన్ని ప్రవేశపెట్టే అవకాశం లేదా సార్? అది ఇంకా మరి ప్రభుత్వం, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రభుత్వం కలిసి వీళ్ళందరిని మళ్ళీ పిలిచి వీళ్ళందరూ ఏకాభిప్రాయానికి రావాలి. ఓకే. ఏకాభిప్రాయానికి కూర్చొని మనం ఇది ఒక మంచి పని. ఈ దేశంలో మహిళలు కొన్ని యుగాలుగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు హెరాస్మెంట్కి గురవుతున్నారు, ఉమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఉమెన్ని తక్కువగా చూస్తున్నారు, ఉమెన్కి ఎంప్లాయ్మెంట్లో తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని అన్ని విధాలుగా తక్కువగా చూస్తున్నారు. ఈ దేశంలో దగ్గర 50% ఉన్న ఉమెన్కి ఈ స్థితి కాదు. వాళ్ళకి రాజకీయంగా మనం బలం చేకూర్చినట్లయితే ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఇంకా వితంతు వివాహాలను ప్రోత్సాహం తగ్గుతుంది. సో ఇన్ని జాడ్యాల నుంచి బయటికి రావాలంటే వీళ్ళకి రాజకీయంగా కానీ మనం బలం చేకూర్చినట్లయితే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చారు. దాన్ని మనం అందరం ముక్త కంఠంతో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా
ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత పాస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్. మహిళా బిల్లు పక్కన డీలిమిటేషన్ ద్వారా మన దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణాదితో సంబంధం లేకుండా ఉత్తరాది సీట్లతోనే కేంద్రం ఏర్పాటైపోతుంది, దక్షిణాదికి నిర్లక్ష్యం చేస్తారనే ఒక వాదన ఉంది కదా సార్. ఉన్నదానికి 50% పెంపు అంటే ఇక మనకి ఎలాగో పెద్దగా పెరుగు వాళ్ళకి ఎక్కువ అవుతాయి కాబట్టి దక్షిణాదితో సంబంధం లేకుండా ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ఉంటుంది కదా ఏ పార్టీ అయినా కూడా. అప్పుడు దక్షిణాది నిర్లక్ష్యం చేస్తాయి. ఇప్పుడే ఆల్రెడీ నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఒక భావన అయితే ఉంది కదా సార్. అది ఆ పరిస్థితిని చూద్దాం మనం. ఇప్పుడు మనకు 543 ఎలక్టెడ్ ఎంపీస్ సార్ మన పార్లమెంట్ లోక్సభలో. అవును సార్. దానికి దక్షిణాది నుంచి 129, 130 ఎంపీస్ సార్. మనం 50% పెంచితే భారతదేశం మొత్తం పెంచుతాం. అవును సార్. వాళ్ళకి పెరుగుతుంది, మనకి పెరుగుతుంది. ఇప్పుడు ఏ స్థితి ఉందో 50% పెరిగిన తర్వాత అదే స్థితి ఉంటుంది. కానీ మనకి డిసడ్వాంటేజ్ వచ్చేది ఎక్కడ ఇక్కడ అనేది కనపడట్లేదు ఒకటి. తర్వాత అసలు ఈ 50% ఎందుకు పెంచాలి అనేది ఒక ప్రశ్న. ఎందుకు పెంచాలి మనం అంటే, ఇక్కడున్న భారతదేశంలో ఈ డీలిమిటేషన్ అనేది బార్డర్స్ చేంజ్ చేయటము, నంబర్ సీటు పెంచడం అనేది జరగలేదు. మనకు రిజర్వేషన్ చేంజ్ చేశారు, భావాలను బట్టి మధ్య మధ్యలో మారినాయి, కానీ ఈ సీట్లు పెంచలేదు. ఈ పెంచిన వస్తున్న కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించలేక 1971లో దీన్ని 543ని మనం ఒక 25 సంవత్సరాల దాకా దీన్ని ఫ్రీజ్ చేసేద్దామని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేసేసారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజుల్లో పాపులేషన్ ప్రజలు ఎక్కువైపోతున్నారు, జనాభా ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కానీ ఫ్రీజ్ చేస్తే ఈ జనాభా ద్వారానే మనం అందరం కూడా పార్లమెంట్ సీట్స్ ఉంటాయని అనుకున్నారు. అలాగే 2001లో వాజ్పేయి గవర్నమెంట్ గారు, అది 25 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఫ్రీజ్ని ఇంకొక 25 ఏళ్ళు పెంచారు. అయితే ఇప్పుడు ఇంకా ఈ రోజున ఎందుకు దీన్ని టేకప్ చేశారంటే, ఇప్పుడు ఇంకా ఫ్రీజ్ని కంటిన్యూ చేసుకుంటా పోతే 1971లో మన ప్రజలు 54 కోట్లు ప్రజల సమస్యల్ని ప్రజలు ఆయనకున్న పరిధిలో ఫోకస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 143 కోట్ల ప్రజలు అయితే 2 times పెరిగింది. అంటే ఒక్కొక్క ఎంపీకి దగ్గర 20 లక్షలు, 18 లక్షల నుంచి 20 లక్షలు వస్తుంది. భారతదేశంలో 20 లక్షలు పైన ఓట్లున్న ఎంపీలు 120 మంది ఉన్నారు. 120 సీట్స్ ఉన్నాయి. 25 నుంచి 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు ఒక్కొక్కరికి. అట్లాగే మన మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యున్సీలో 40 లక్షలు, 38 నుంచి 40 లక్షల మంది ఉన్నారు. ఒక ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంతమంది ప్రజల్ని రిప్రజెంట్ చేయగలరా? వీళ్ళ సమస్యలను తెలుసుకోవటం ఎట్లా? లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ వచ్చే సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళకి అందజేసేది ఎట్లా? చేయగలరా? కాబట్టి దీన్ని తగ్గించేసి మనం ఎప్పుడైతే మీరు ఈ 50% పెరిగితే 850 అవుతాయి. అప్పుడు వీళ్ళకి ఒక్కొక్క ఎంపీకి రిప్రజెంట్ చేసే పాపులేషన్ కూడా తగ్గుతుంది. ఈయన కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల గురించి ఫోకస్ చేయడానికి ప్రతి మండలంలో వెళ్ళి తక్కువ ఏరియాకి వస్తే డీసెంట్రలైజేషన్ కరెక్ట్ అనే ఉద్దేశంతో చేశారు, ప్రపోజ్ చేశారు. అయితే అది వీగిపోయింది. కానీ మరి దానికి ముందు అందరిని ఏకాభిప్రాయానికి వచ్చి మళ్ళీ చేస్తారని ఆశిద్దాం.